లైక్ ఇప్పుడు మీరన్నారు గదా! ఆర్థికంగా స్టేబుల్ అవ్వాలి ఫస్ట్ థింగ్ అనేసి. అంటే అన్నయ్య గారు పీక్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఈస్ వెరీ వెల్ నోన్ మ్యూజిషియన్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆయన చాలా బాగా సినిమాలు చేసున్నారు. అండ్ పీక్ చూసారు. అంటే జనరల్‌గా ఇప్పుడు చెప్తుంటారు గదా! మణిశర్మ గారి టర్మ్ అన్నట్టు వాళ్ళ టైం అన్నట్టు నెక్స్ట్ యెస్. అలా చక్రి గారి టైం గూడా చాలా సంవత్సరాలు నడిచింది సార్. అవునండి. అంటే ఈ టైంలో ఆయన బాగా సంపాదించి గూడా ఉండుంటారు ఆర్థికంగా కూడా. బట్ అలాంటి వాళ్ళ బ్రదర్‌గా లైక్ ఇప్పుడు మీరు ఇంకా ఆర్థికంగా స్టేబుల్ అవ్వలేదంటే గనక అంటే అదేనండి. ఒకటి అంటే నేను నేను ఫస్ట్ స్టేబుల్ అవ్వాలి. ఓకే. అది ఆ పరంగా వచ్చిందా, అన్నయ్య పరంగా వచ్చిన ఆస్తా ఇది కాదు. ఆ! ఫస్ట్ నేను ఎందుకంటేనండి, కొండంత ఆస్తయినా కూర్చొని తింటే కరిగిపోతుంది కరిగిపోతుంది. అవును. అంటారు. అవును. సో, అది కాదు. ఫస్ట్ మనం ఒకటి చెయ్యాలంటే, మన ఓన్ ఆహ్, ఎర్నింగ్స్, ఉండాలి. ఇన్‌కమ్ అనేది ఉన్నప్పుడే ఏదైనా చేయగలం. ట్రూ సార్. సో, నిజంగా అంటే మీరన్నట్టు ఇంకా ఆ ప్రాపర్టీస్ అన్నీ ఇంకా కోర్ట్‌లోనే నడుస్తున్నాయి. అదో వేరే విషయం ఆ! అది అనుకోండి. అది సో, సెపరేట్. అందుకని నేను ఎప్పుడు నా శ్రమనే నమ్ముకుంటాను. అవును. నేను చేయాలనుకున్న దాన్ని మాత్రం డెఫినిట్‌గా దాంతోనే చేస్తాను. ఓకే సార్. హ్మ్. ఓకే. అంటే 'చక్రి' గారికి మీకు ఒక మంచి బాండింగ్ ఉంటది. లైక్ ఒక ఫాదర్‌లీ ఫిగర్ అని చెప్పొచ్చు. లైక్ యెస్. ఆయన ఆయన యెస్. ఆయన మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం గాని, యెస్. మీకిచ్చే సజెషన్స్ ఏంటి సార్? అంటే మీరు గూడా ఇండస్ట్రీలోకొస్తారంటే, అంటే 'బాచీకి' ముందు ఆయన చాలా స్ట్రగుల్ చూసుంటారు. ఆ స్ట్రగుల్స్ తర్వాతే 'బాచీ' ఆయనకి పడింది. సో, ఆయన ఈ జర్నీ అంతా చూసేసి కొంచెం సక్సెస్ ట్రాక్‌లో పడ్డారు. అప్పుడు మీరు గూడా వచ్చి నేను ఇదే ఫీల్డ్‌లోకి రన్ ఇందాం అనుకుంటున్నానన్నప్పుడు సో, వాట్ వాస్ హిస్ రియాక్షన్? అంటే ఆయన రియాక్షన్ ఏంటి? అండ్ మీకు ఏ సజెషన్ ఇచ్చారు సార్? యాక్చువల్లీ అన్నయ్య చెప్తూ ఉండేవారు ఎప్పుడు, "నేను పడాల్సినంత కష్టం నువ్వు పడాల్సిన అవసరం లేదు. లేదురా. అవును. ఎందుకంటే చక్రి అనే ఒక బ్రాండ్ ఉంది. బ్రాండ్ ఉంది. సో, తన తన వల్ల నాకు ఈజీ అవ్వాలి అవును. యాక్చువల్‌గా. అవును. అవును సార్. నిజంగా తను ఉండుంటే అదే జరిగేది. అవును. సో, ఆ పరంగానే చేశాడు తప్ప, అవును. తను లేకుండే ఎలా ఉంటుంది, ఏంటి, నువ్వెలా ఉండాలి అనే దాన్ని ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు చెప్పలేదు. అంటే చెప్పరు. ఎవరు అది చెప్పలేరు ఎవరు గదా! ఆ! అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఆ! దాన్ని ఎవరు అదే. మాట్లాడరు కదా! కాకపోతే ఎప్పుడు నా సంగీత వారసుడుండాలి, అది నువ్వే ఉండాలి అనేది అన్నీ చెప్పి మాత్రం మెయిన్ ఇండస్ట్రీకి రావడానికి నేను కాదు రీజన్. అన్నయ్య గారు. అన్నయ్య గారే. ఓకే. ఆయన ఆయన గుర్తించి ఆయన తీసుకొచ్చిందే. హ్మ్. ఎందుకంటే ఆయన వర్క్ చేస్తుంటే తనతో పాటుండి నేనన్నీ చేయడం, అవన్నీ చూసే వీడు వర్క్ చేయగలడు అన్న కాన్ఫిడెన్స్‌తో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వమని చెప్పారు. అంతేగాని నేను నిజంగా నా ఇష్టంగా మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను అని అనుకోలేదు. అనుకున్నది లేదు అవును. ఎన్నడూ. అవును. అవును. సో, అవుతే బావుండనేది ఎవరికైనా ఉంటుంది. అవును. వర్క్ చేసేది అన్నయ్యతో పాటు వెరీ ఎర్లియర్ స్టేజ్ అంటే ఆ అన్నయ్య ఇండస్ట్రీకొచ్చినప్పుడు ఆహ్, జస్ట్ ల్యాండ్‌లైన్ ఫోన్‌లున్న స్టేజ్ నుంచి ఆయన చెప్పిన కంపోజిషన్స్ ట్యూన్ చెప్తుంటే దాన్ని ఇంట్లో ఉన్న టేప్ రికార్డర్‌లో క్యాసెట్ పెట్టి రికార్డ్ రికార్డ్ చేయడం చేసి ఇవన్నీ చేశాను. ఓకే. సో, కాబట్టి అప్పటినుంచే ఆయన నాలో ఇంజెక్ట్ చేస్తూనే ఉన్నారు. వర్క్ అనేది ఎలా చేయాలి? అవును. ట్యూన్ కంపోజింగ్ మెయిన్. అవును సార్. దానివల్ల అండి ఈరోజు నాకు ట్యూన్ కంపోజ్ చేయమని అలా ఒక ఏదైనా సిట్యుయేషన్ ఇస్తే వితిన్ 5-10 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోద్ది. చాలామంది ఇప్పుడు నాతో వర్క్ చేస్తున్న ఇంజినీర్లు కానీ, సింగర్స్ గానీ వీళ్ళందరూ "ఏం సార్ ఇప్పుడొచ్చిన ట్యూనేనా ఇది" అంటారు. అవును. అంత స్పీడ్‌గా వర్క్ చేయగలను. అవును. సో, అలాంటి అనుభవం మాత్రం డెఫినిట్‌గా ఆయనతో ఫస్ట్ నుంచి ఉండడం వల్లనే వచ్చింది. అవును.